మనం ఏముండాలంటే ఈ యొక్క క్రమశిక్షణ ఉండాలి, ఆ యొక్క తగ్గింపు ఉండాలి, ఓర్పు అనేది ఈ 4 మనలో తప్పనిసరిగా ఉండాలి. అలాగే చూసుకున్నట్టు సహనంతో ఈ యొక్క దేవుని మార్గంలో నడవాలంటే నీలో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే సహనము. సహనం లేకపోతే నువ్వు దేవుని మార్గంలో నడవలేవు. బైబిల్ కారణం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ అనే 3 పదముల మీద బైబిల్ మొత్తం నడుస్తుంది. నీలో ప్రేమ లేకపోతే నువ్వు పరలోకం చాలలేవు, నీలో విశ్వాసం లేకపోతే పరలోకం చాలేవు, నువ్వు నిరీక్షణ లేకపోతే పరలోకం చాలలేవు. కాబట్టి మనలో ఈ 3 రావాలంటే మొదటి ఏముండాలి? నీలో సహనము ఉండాలి. ఆ సహనము మనం కానీ చూసుకున్నట్టయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 5, 6లో చూసుకున్నట్టయితే అల్పులేమి గనులేమి రాజులందరూ తమను తాము తగ్గించుకొని గోని పట్ట కట్టుకొని దేవునికి ఆ యొక్క ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతుంది. అక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్నదని మన లోకాన్ని కూడా అనిపించుకుంటే అల్పులేమి గనులేమి రాజులందరూ, అధికారులు కానీ, సామాన్యులు కానీ, పేదలు కానీ, ధనవంతులు కానీ ఎవరైనా సరే తమను తాము తగ్గించుకుంటేనే పరలోకం వాళ్ళది. లేకపోతే పరలోకంలోకి ఎంట్రీ బోర్డులో కూడా ఎప్పుడు రావడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ నినేవె పట్టణం నాశనం అవుతాదని దేవుడు యోనాకు చెబితే యోనా ఏం చేశాడు? చెప్పకుండా తర్షీషుకు పోవాలనిపించాడు. కానీ ఏం జరిగింది? తర్వాత దేవుడు మళ్ళీ సముద్రంలో వేయబడి ఆ యొక్క ఆ మత్స్యం, ఆ యొక్క చేప గర్భంలోకి వెళ్ళి అక్కడ నుండి ప్రార్థన కూడా చేశాడు. అక్కడ ఉన్న ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మళ్ళీ తీసి ఆ యొక్క నినేవె పట్టణంలో సువార్తను చాటించే విధంగా చేశాడు. కాబట్టి ఆ యొక్క మనం కూడా మన యొక్క జీవితంలో రోజు తగ్గింపు జీవితం తప్పనిసరిగా సహనం అనేది, క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలని ఒక మొదటి వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దాంట్లో చూసినట్టయితే ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించినాడు. నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, లేకపోతే అంగీకరించడు. మనం చూసుకున్నట్టయితే దినవృత్తాంతంలో 7:14 7వ వచనం 7వ అధ్యాయము 24 అనుకుంటాము. తనను తాను తగ్గించుకొని చెడు మార్గమును విడిచిపెట్టిన వాడు మాత్రమే ఆయన వారి పాపములను క్షమించినట్టు ఆ యొక్క వచనంలో కనబడుతుంది. కాబట్టి తగ్గింపు జీవితం కలిగి మళ్ళీ ఏం విడిచిపెట్టాలంట? చెడు మార్గమును కూడా విడిచిపెట్టాలి. నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండి నేను ప్రార్థన చేస్తేనే కాదు, చెడు మార్గాలను, చెడు పనులను కూడా విడిచిపెడితేనే దేవుడు అది నిన్ను అంగీకరిస్తాడు. అలాగే